ఏపీ సీఎం సహాయ నిధికి దాతలు భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే వరద బాధితుల కోసం 30 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. సీఎం చంద్రబాబుకు చెక్కులు, నగదు రూపంలో దాతలు విరాళాలు అందించారు. కాటూరి సుబ్బారావు 10 కోట్లు, జాస్తి సుధా, వెంకట్ కుటుంబం 5 కోట్ల రూపాయలు అందించారు. అలాగే శ్రీ చైతన్య, శ్రీ కళ్యాణ చక్రవర్తి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 2 కోట్లు, విట్ ఛాన్సలర్ డాక్టర్ విశ్వనాథం కోటిన్నర, గౌకరాజు గంగరాజు కోటి రూపాయలు, జలాల్ యాక్సిస్ ఎనర్జీ కోటి రూపాయలు, సీఎం రాజేష్ అలాగే సీఎం రిత్విక్ కోటి రూపాయలు విరాళం అందించారు. వరద బాధితులను ఆదుకునే నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు పోటెత్తుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదగ్గ ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల సహాయం కోసం అందరూ కూడా ఆదుకోవాలి, ముందుకు రావాలి అని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. ఈ ఒక్కరోజే దాదాపుగా 25 నుంచి 35 కోట్ల రూపాయల వరకు కూడా విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ఒకరోజు బేసిక్ పేని 12 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ అధికారుల సంఘం ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. దీంతో పాటు కాటూరి సంస్థల అధినేత కాటూరి సుబ్బారావు 10 కోట్ల రూపాయలు, జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ 5 కోట్లు, శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున 2 కోట్లు, బిట్టు విశ్వవిద్యాలయం తరఫున 1,57,00,000 రూపాయలు 50,000, మాజీ ఎంపీ గోకరాజు కోటి రూపాయలు, రవికుమార్ రెడ్డి, బసవేశ్వరరావు స్విట్జర్లాండ్ అండ్ యాక్సిస్ ఎనర్జీ కోటి రూపాయలు, సీఎం రమేష్ ఆయన కుమారుడు సోదరుడు రిత్విక్ కన్స్ట్రక్షన్స్ తరఫున ప్రాజెక్ట్స్ తరఫున కోటి రూపాయలు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు 50,00,000 రూపాయలు, విజయవాడ క్లబ్ తరఫున 50,00,000, టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 లక్షలు, కోటం సంజ 5 లక్షలు, సిస్వాన్ ఇన్ఫా 5 లక్షలు, ఐ చలపతిరావు 1,00,000 రూపాయలు, పరుచూరు శ్రీనివాసరావు 1,00,000, సిహెచ్ దీపిక 1,00,000 రూపాయలు, ఏ శోభారాణి 50,000 నగదు. దీంతో పాటు స్వాతంత్ర సమర యోధుల సర్వోదయ ట్రస్ట్ తరఫున డాక్టర్ మోహన్ కృష్ణ 1,50,000 రూపాయలు, గొప్ప అనురాధ 1,00,000 రూపాయలు, తెలుగునాడు విద్యుత్ కార్మికుల సంఘం ఒకరోజు మూల వేతనం దాదాపుగా 6 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు విరాళంగా ఇచ్చారు. ఇలా అనేక మంది ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మధ్యాహ్నం వరకు విరాళాలు ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియా సర్వే చేసేందుకు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత విజయవాడలో ఉన్న అయోధ్య నగరు, మధుర నగరు ఈ ప్రాంతాల్లో పర్యటించి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడికి ఆయనకు వచ్చిన సమయంలో కూడా ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చే లోపే పలువురు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారందరి దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు విరాళాలు స్వీకరించారు. అయితే విరాళాలు ఇచ్చే దాతలందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి నేరుగా కూడా జమ చేయవచ్చు అని చెప్పి కూడా అధికార యంత్రాంగం ప్రకటించింది. ఈ విధంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే బాధితులను ఆదుకునేందుకు ఇంత పెద్ద ఎత్తున వచ్చి విరాళాలు ఇస్తున్న వారందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వీరందరికీ కూడా వ్యక్తిగతంగా తాను తన సంతకంతో లేఖలు పంపిస్తాను అని, వీరి దాతృత్వాన్ని వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుంది అని కూడా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మీదత్త. సో రామారావు, అయితే అంటే గతంలో మనం చూసాము సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ 2 రాష్ట్రాలు కలిపి విరాళాలు ఇవ్వడం జరిగింది. సో ఏపీ కూడా వాళ్ళు విరాళం ఇచ్చారు. సో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు అంటే బాధితుల్ని చాలా వరకు ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ ఇలా మనం చూస్తున్నాం విరాళాలు వస్తున్నాయి. సో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రామారావు? ఎందుకంటే మొత్తం అంతా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆర్థికంగా కొంత విరాళాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు బాధితులకు సంబంధించి? విజయవాడ నగరంలో నిన్నెన్నడూ లేని విధంగా దాదాపుగా గత 2 దశాబ్దాలుగా లేని విధంగా విజయవాడ నగరంలో దాదాపుగా 16 డివిజన్లలో 1,20,000 కుటుంబాలకు సంబంధించిన 2,70,000 మంది ప్రజానీకం జనజీవనం అస్తవ్యస్తమైంది. వాళ్ళ జీవితాలు కూడా ఇబ్బందుల్లో పడ్డాయి. దాదాపుగా 6 రోజుల నుంచి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు 16 డివిజన్లలోని పలు ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. వీరందరినీ ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. వీరందరికీ కూడా ఆహారం అందించడంతో పాటు పాలు, పళ్ళుతో పాటు వాటర్ బాటిల్స్ వీటన్నిటిని కూడా సరఫరా చేస్తుంది. ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువులను కూడా సరఫరా చేయడం ప్రారంభించింది. ప్రధానంగా 25 కిలోల బియ్యం బస్తాతో పాటు 2 కిలోల బంగాళదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు, 1 కిలో పంచదార, పామోలి 1 కిలో 1 లీటర్ ఆయిల్, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి వెళ్లి సచివాలయాల ద్వారా సరఫరా చేయడం ప్రారంభించింది. దీంతో పాటు ఎన్నడూ లేని విధంగా
ఈ ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు, డెడ్ ఎండ్ ఏరియాస్, లాస్ట్ మైల్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్స్ ని జారవిడిచే సహాయాన్ని కూడా, వరద సహాయంలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక హెలికాప్టర్ల ద్వారా కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఎయిర్ డ్రాపింగ్ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు ఇళ్లు ఎక్కడైతే ముంపు గురైనాయో ఆ ఇళ్లలో పెద్ద ఎత్తున బురద చేరుకోవడంతో దాన్ని క్లీన్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మున్సిపల్ కమిషనర్లను ఒక వార్డుకి ఇన్ఛార్జ్ గా నియమించి ఆ ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో ఆ ఇళ్లను శుభ్రం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వరద కారణంగా ముఖ్యంగా 16 డివిజన్లోని వేలాది వాహనాలు తీవ్ర మరమ్మతులకు వచ్చాయి. వీటన్నిటినీ కూడా బాగు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మెకానికుల్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నారు. అదేవిధంగా ఎలక్ట్రీషియన్లు కూడా, పవర్ సప్లై కూడా ఇబ్బందిగా మారింది. పవర్ సప్లై రెస్టోర్ చేసినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో మీటర్లు కాలిపోయి వాటన్నింటినీ కూడా మళ్ళా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న స్టాఫ్ సరిపోరు కాబట్టి ట్రాన్స్కో ఇతర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపిస్తున్నారు. రేపు పండుగ కావడంతో రేపు సాయంత్రానికి వీరంతా కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అందువలన ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా, అంటే దైనందిన కార్యకలాపాలతో పాటు వాళ్ళకి సాధారణ జనజీవనం పునరుద్ధరణ జరిగే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమే అన్ని రకాల సాయం వాళ్ళకి చేయాలి అని చెప్పి ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం వెనకాడకూడదు అని చెప్పి నిర్ణయించారు. ఎవరైతే ఈ వరదల వలన నిరాశ్రయులయ్యారో వాళ్ళకి దుస్తులు పంపిణీ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రకాలుగా సాయం చేయాలి అనే అంశానికి సంబంధించి దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంటలు లంక గ్రామాల్లో మునిగిపోయాయి. అందువలన వాళ్ళకి పంటలు మునిగిపోయిన వారికి కూడా సాయం చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఎన్యూమరేషన్ కూడా జరుగుతోంది. విజయవాడ నగరంలో బుడమేరు ముంపు కారణంగా పెదవాడలో ఏదైతే ముంపు గురైందో బుడమేరు కారణంగా వారందరికీ రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. బుడమేరు వలన బుడమేరు కాలువ వరద ఉధృతి ప్రవాహంతో 3వ ప్రాంతంలో 3 చోట్ల గండి పడింది. 3వ గండిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూడుస్తున్నారు. ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. దాదాపుగా ఆర్మీ నుంచి 120 మంది ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. అందువల్ల రేపు ఉదయానికి గండి పూడిస్తే విజయవాడ నగరంలో వరద నీరంతా కూడా కిందకు వెళ్లిపోతుంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రామారావు.